యేసు ప్రభు ద్వారా మనకు అనుగ్రహించబడుతున్న రక్షణను ఏ ఒక్కరూ నిర్లక్ష్యం చేయడానికి వీల్లేదు. రక్షించబడాలా, ఆయన వైపు తిరగాల, క్రీస్తు ప్రభు ప్రేమను గుర్తించాలా. దేవుని వాక్యం నేను సంధిస్తున్నప్పుడు, సువార్త నీకు అందించబడినప్పుడు రక్షణ విషయంలో వాయిదాలు వేస్తున్నావంటే ఆశీర్వాదాలు కూడా వాయిదాలు వేస్తున్నావు. దేవుడు నిన్ను తన మహిమ కొరకు వాడుకోవాలని, తన ప్రణాళికలు నీ ద్వారా నెరవేర్చాలని దేవుడు ఆశిస్తూ ఉంటే రక్షణకు దూరంగా ఉంటున్నావా? ఇదే రక్షణ దిన అనుకూల సమయం. ఏశావు ఆ తర్వాత వచ్చి ఏడ్చాడట ఆశీర్వాదం కోసం, కానీ అతడు కన్నీటితో విసర్జించబడ్డాడు. రక్షణ ద్వారాలు కొంతకాలమే నీ కోసం తెరవబడి ఉంటాయి. అవకాశాలు దేవుడు నీకు ఇస్తున్నప్పుడే వాటిని సద్వినియోగం చేసుకోవాలి. వాతవేయబడిన మనస్సాక్షి కలిగి ఉండి రక్షణ ప్రణాళికను నువ్వు తృణీకరిస్తే ఒకనాడు నువ్వు ఎంత ఏడ్చినా బహుశా రక్షణ దొరకపోవచ్చు. నీకు వస్తావు ప్రభు దగ్గరికి, ఇస్తావా నీ హృదయాన్ని యేసయ్యకి? యెరూషలేమా, నువ్వు రక్షించబడినట్లు నీ హృదయంలో ఉన్న చెడుతనాన్ని ఏం చేయాలా? కడిగేసుకో.